మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమ దేవుని ప్రజల ఎవరైనా ఒక చల్లని గ్లాసును నిలిస్తే మనం కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాము. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి మనం ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అనుదినము మనల్ని కాపాడుతూ మన రాకపోకలంతా కూడా కాపాడుతూ మనల్ని దీవిస్తూ మన పిల్లలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. మనం సజీవులెక్కలు ఉన్నామంటే మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన ఆరోగ్యం కాదు, మన ధనం కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత ప్రతి హృదయకాలము దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు సజీవు లెక్కలు ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క కృపని బట్టి ప్రతిరోజు మనకు ఒక నూతన దినాన్నిస్తూ మనల్ని కాపాడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరొకడు దాని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి హృదయకాలము మనం లేచిన వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ దినాన్ని ప్రారంభించడం ద్వారా ఆ దినమంతా కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మన ప్రార్థన విన్నపములు విని దేవుడు మనకు జవాబు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు వాక్య భాగం హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ యొక్క వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మనము దేవుణ్ణి అడిగినట్టయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడని విశ్వాసం కలిగి మనం దేవుని అడగడం నేర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. మొదట మనము ఏం చేయాలంటే అడగడం నేర్చుకోవాలి, తర్వాత వెతకడం నేర్చుకోవాలి, తర్వాత తట్టడం నేర్చుకోవాలి. ఈ మూడు మనం నేర్చుకున్నట్టయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ టీచర్స్ అబౌట్ ఆస్కింగ్, సీకింగ్, నాకింగ్. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మొదట దేవునిని వెతికే జీవితం కావాలి. దేవునిని అడుగుతున్నప్పుడు మనం దేవుని అడుగుతున్నప్పుడు అది పొందుకుంటామని విశ్వాసం కలగాలి. అలాగే మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్న విధానాన్ని బట్టి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకంగా మనం ఇది అడిగినప్పుడు ఇది పొందుకుంటామని విశ్వాసముతోనే దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనం అడిగిన దేవుని చిత్తానుసారంగా అనుకూల సమయంలో దేవుడు మనకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మొదట అడగడము, రెండవది వెతకడము, మూడవది తట్టడము. మూడు మనము మన జీవితంలో మనం చేసినట్టయితే దేవుడు మనం అడిగిన అన్నిటిలో దేవుడు మనకు సహాయం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఇక్కడ ఈ యొక్క 7వ వచనంలో మూడు ప్రాముఖ్యమైన అంశాలు హృదయకాలం దేవుడు మనతో మాట్లాడుతారు. మొదటి ఏంటంటే అడగాలి, దేవుని అడగడం నేర్చుకోవాలి. అడుగుడు మీకు ఇవ్వబడును, మనం అడిగినప్పుడే దేవుడు మనకి ఇస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వెతకాలి, దేవుని వెతికే జీవితం మనకు కావాలి. వెతుకుడి మీకు దొరుకును, వెతుకుతే అది మనకు దొరుకుతుంది. అడగడం నేర్చుకోవాలి, వెతకడం నేర్చుకోవాలి. అలాగే మూడోది ఏంటంటే తట్టుడి మీకు తీయబడును. మనం ఆ డోర్ ఒకవేళ ఓపెన్ చేయబడాలి అంటే ఎవరైనా గృహానికి మనం వెళ్ళినప్పుడు మనం బయట నుంచి ఆ డోర్ కొట్టినప్పుడే లోపల వాళ్ళకు అర్థమవుతుంది ఎవరో వచ్చి ఉన్నారని తెలిసి వారు డోర్ ఓపెన్ చేస్తారు. మనం కొట్టకుండా అట్లానే పోయి నిలబడినట్టయితే ఆ డోర్ ఓపెన్ చేయబడదు. ఎందుకంటే నువ్వు వచ్చినట్టు నువ్వు తెలియబడాలి లోపల ఉన్న వారికంటే నువ్వు ఆ డోర్ని నాక్ చేయాలి. ఆ డోర్ని కొట్టినప్పుడు ఆ డోర్లో లోపల ఉన్న వారికి అర్థమవుతుంది ఎవరు వచ్చి ఉన్నారని. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల అలాగే మనం దేవుని యొక్క సన్నిధిలో మొదట మనము వెతకాలి. మొదట మనము అడగడం
అడిగినప్పుడు మనకు ఇవ్వబడుతుంది, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తేబడును అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవునిని మనం అడుగుతున్నప్పుడు ఒక కండిషన్ ఉంటుంది. మొదట మనం దేవునిలో నిలిచి ఉన్నామా లేదా మనల్ని మనం పరిశోధించుకోవాలి. వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా మనం పరిశోధించుకోవాలి. అందుకంటుంది ఏమంటే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడలా. దేవుని యందు మనం నిలిచిన్నప్పుడు దేవుని వాక్యం అన్నది మనలో ఉన్నప్పుడు మనం అడిగినది మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా యందును మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడలా మీకు ఏది ఇష్టమో అడుగుడే, అది మీకు అనుగ్రహించబడును. మొదట మనము నిలబడే స్థానము సరియైన స్థానంలో నిలబడుతున్నామా? దేవుని యందు భయభక్తుల జీవితం జీవిస్తున్నామా? దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా? మనల్ని మనం పరిశోధించుకొని మనం దేవుని యందు నిలిచిన్నప్పుడే మనం ఏదైతే అడుగుతామో అది మనకు దేవుడు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మాట జ్ఞాపకం చేసి, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడల. మొదట మనం దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని వాక్యము మనలో ఉండాలి. అప్పుడు మనం అడిగినప్పుడు దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజ, నా యందును మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెల మీకు ఏది ఇష్టమో అడుగుడు, మీకు అనుగ్రహించాడు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము, మీరు నన్ను ఏర్పరచుకునలేదు. మనం ఏర్పరచుకోలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము ఫలించుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని తిని. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు, మనందరినీ కూడా ప్రేమించాడు. మనందరి నిత్యమై కల్వరి శిలువలో యేసయ్య రక్తము కార్చి, ఆ రక్తము ద్వారా మనకు ఒక విమోచన, ఒక రక్షణ ఇచ్చి ఉన్నాడు. యేసయ్య రక్తంలో క్షమాపణ ఉన్నది, యేసయ్య రక్తంలో విడుదల ఉన్నది, యేసయ్య రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఏర్పాటు చేసుకోలేదు. తాను మనల్ని ఏర్పాటు చేసుకొని, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరటన, మరి దేవుని పేరటన, ప్రభు అయిన యేసు క్రీస్తు పేరటన తండ్రిని మీరు ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను, నియమించి తిని అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలు. అదే రీతిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 23-24 వచనంలో చూసినట్టయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 వచనంలో చూసినట్టయితే, ఆ దినము మీరు దేని గురించి అయినను నన్ను అడుగురు ఆ దినము మీరు దేనిని గురించి నన్ను అడుగురు, మీరు నా తండ్రిని నా పేరటన ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరు ఏమీ నా పేరటన అడగలేదు, కానీ మీ సంతోషం పరిపూర్ణనట్టు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. మీ సంతోషము పరిపూర్ణనట్టు మీకు దొరుకును. మనం అడుగుటము దేవుని సన్నిధిలో, అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, వాక్యం 24వ వచనంలో, ఇది వరకు మీరు ఏమి నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణనట్టు అడుగుడి, మీకు దొరుకును. ఇది వరకు నువ్వు అడగలేదైతే హృదయకాలము దేవుడు మీ సంతోషము పరిపూర్ణనట్టు అది మీకు దొరుకును అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే పత్రికల భాగంలో చూసినట్టయితే యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనము, మరియు మనయులను ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నారు గనుక మనం ఏమడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకును. దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు, దేవునికి లోబడి జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు మనం అడిగిన అన్నిటికీ కూడా దేవుడు ఇస్తాడు.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం మొదటగా దేవుని సన్నిధిలో నిలిచున్నామా? దేవుని మార్గంలో మనం నడుస్తున్నామా? యెహోవా భయభక్తుల జీవితంలో మనం ముందుకు సాగుతున్నట్టయితే దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్తాంతరం ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనగా చేయుచున్నాను గనుక మనం ఏమడిగినా ఆయన వల్ల మనకు దొరుకును అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం మొదట దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవునిని మహిమపరిచే బిడ్డలుగా జీవించినప్పుడే మనకు అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. కానీ మొదట నువ్వు దేవుని వాక్యం ముందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని చిత్తాన్ ప్రకారం నిన్ను నువ్వు సరిదిద్దుకొని దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. అదే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. 8వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనము, అడుగు ప్రతివానికి పొందును, వెతుకువానికి దొరుకును, తట్టివానికి తీయబడును. ఒక్కరికి కాదు, ప్రతి వారికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, స్త్రీ కానీ పురుషులు కానీ, దేవుని అడిగిన వారికి, ప్రతి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కొంతమందికి అని కాదు, ఓరో ఇద్దరు ముగ్గురు అని కాదు, కానీ అడుగు ప్రతి వానికి. అంటే నీవు హృదయాన్ని దేవుని సన్నిధిలో ఉంచుకొని దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు ప్రతి వానికి, అడుగు ప్రతి వానికి పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అడుగు ప్రతి వాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. డోర్ని తట్టినప్పుడే ఆ డోర్ ఓపెన్ అవుతుందని ఎలాగైతే మనం తెలుసో, అదే రీతిగా అడుగు ప్రతి వాడు, దేవుని చిత్తానుసారంగా జీవించే ప్రతి వారు కూడా దేవుని అడిగినప్పుడు దేవుని చిత్తానుసారంగా దేవుని అనుకూల సమయంలో ప్రతి వాడు పొందుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో 12-13 వచనంలో చూసినట్టయితే, మీరు నాకు మొరపెట్టదరని, మీరు నాకు ప్రార్థన చేయించు వస్తురని నేను మీ మనవుని ఆలకించి తిని. మొరపెట్టినప్పుడు, దేవుని అడిగినప్పుడు అది మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన విన్నపంలో దేవుడు వింటాడు. అందుకే దేవుని వాక్యం వచ్చింది, మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయించు వస్తురు, నేను మీ మనవుని ఆలకించేదను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడగలుగుతాము. మన విన్నపంలో దేవునికి తెలియజేసినప్పుడు ఆ విన్నపంలో దేవుడు విని దేవాది దేవుడు మనకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు మన పూర్ణ హృదయంతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ శక్తితో మనం చేయాలి. ఎందుకంటే 29వ వచనంలో వచ్చింది, మనం 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నట్టయితే, మీరు నన్ను వెతికిన ఎడల, దేవునిని వెతికిన ఎడల, మనము ఎలాగైతే మనం చూసామో అడగడము, అలాగే వెతకడము, అలాగే తట్టడము, ఈ 3 అంశాలు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఇక్కడ కూడా దేవుని వాక్యం తెలియజేసిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నా గురించి విచారణ చేసిన ఎడల, మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ శక్తితో దేవుని వెతికిన ఎడల మనం దేవుని కనుక్కోగలుగుతాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నా గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము మన పూర్ణ హృదయంతో మనం వెతికిన ఎడల దేవునిని మనం కనుక్కోగలుగుతాము. దేవుని వాక్యము మనలో నిలిచినప్పుడు మనం ఏదైతే అడుగుతామో అది పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, వారు ఏదైనా శ్రేష్టమైన వస్తువులు అడిగినప్పుడు వాళ్ళకు మనం రాతిని ఇస్తామా? చేపను అడిగినట్టయితే పామునిస్తామా? ఎందుకంటే మన పిల్లలు, మనము ఏ రీతి అయితే మన పిల్లలను మనం ప్రేమిస్తామో, పిల్లలు మనల్ని అడిగినప్పుడు, కుమారుడే కానీ కుమార్తె కానీ, వారు మనల్ని అడిగినప్పుడు మనం వారికి శ్రేష్టమైనది ఇస్తాము. మరి దేవుడు అంతకంటే శ్రేష్టమైనది కూడా మనకి ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పిల్లల విషయంలో
వారి పిల్లలు మనల్ని అడుగుతున్నప్పుడు వారికి శ్రేష్టమైనది ఎలా ఇస్తామో దానికంటే అధికమైన శ్రేష్టమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం, మీలో ఏ మనుష్యుడైనా తన కుమారునికి తన రొట్టె అడిగిన యెడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన యెడల పామునిచ్చిన. ఈ ప్రశ్నలు ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. మన పిల్లలు రొట్టె అడిగితే వాళ్ళకి రాతిని ఇస్తామా? అలాగే మనం పిల్లలు చేపను అడిగితే పామునిస్తామా? మనము మన బిడ్డలు అడిగినప్పుడు మన బిడ్డలకు శ్రేష్టమైనది ఇస్తాము కదా. ఇక్కడ దేవుడు కూడా ఈ యొక్క మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మీ పిల్లలు, మీ కుమారుడే కానీ మీ కుమార్తెనే కానీ వారు అడిగినప్పుడు, వారు ఒకవేళ రొట్టెని అడిగితే రాతిని ఇస్తారా? అలాగే చేపను అడిగిన వేళ మరి పామునిస్తారా? మనం ఇవ్వం కదా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. మన పిల్లలకు శ్రేష్టమైనది మనం ఇస్తాం. కింది వచనంలో ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఈయనెరగగా ఉండగా పరలోకమందు మీ తండ్రి మరి అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. ఒకవేళ మనం పాపం చేస్తూ పాపంలో బ్రతుకుతున్నా కానీ మన పిల్లల విషయంలో వారు అడిగినప్పుడు శ్రేష్టమైనది మనం ఇస్తాము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా. ఎందుకంటే వాక్యానుసారంగా ఒకవేళ నువ్వు లేకున్నా, దేవుని సన్నిధి నుంచి తొలగిపోయినా కానీ నీ పిల్లలను నువ్వు ప్రేమిస్తావు కదా. నీ కుమారుడే కానీ నీ కుమార్తెనే కానీ వారు అడిగినప్పుడు ఒకవేళ మనం చెడ్డవారిగా ఉన్నా కానీ మన పిల్లల విషయంలో మంచి ఈవులను ఎలా ఇస్తామో దానికంటే అధికంగా దేవుడు మనకి ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని, అది ఆ వచనం చూసినట్టయితే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లల మంచి ఈవులను ఈయనెరగగా ఉండగా పరలోకమందు మీ తండ్రి తనని అడుగువారి కంటే అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిస్తాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు వారు అడిగిన దాంట్లో పిల్లలు అడిగినట్లు వారు పిల్లలు అడుగుతున్నప్పుడు మంచి ఈవులను ఇస్తారు. దానికంటే ఎంతో అధికంగా దేవుడు మనకిస్తాడు. మనల్ని నిర్మించిన దేవాది దేవుడు, మనల్ని ఈ లోకానికి పంపించిన దేవాది దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు దేవుడు అత్యధికంగా ఇస్తాడు. అందుకంటే ఎఫెసీయుల పత్రికలో ఉంటుంది, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. మనకేమి కావాలో సమస్తము తెలుసు. అందుకే చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతకడి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడను. మొదట దేవుని యొక్క రాజ్యంలో నీతిని వెతికినట్టయితే మనకి ఏం కావాలో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. మొదట మనం చేయవలసింది దేవుని రాజ్యంలో వెతికే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అన్ని కూడా అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యాన్ని వెతికినట్టయితే దేవాతి దేవుడు సమస్తము మనకు అనుగ్రహిస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలకు మనం ఎంత ప్రేమించి మనం వారికి అన్నీ ఇస్తామో దేవుడు మనల్ని కూడా ప్రేమించి అంతకంటే అధికంగా దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనో మీరు కొందరు అలాగే మీరు కూడా వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ద్వారా ఉపదేశం ఇవ్వబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, మనుషులు మనల్ని అడిగినప్పుడు, మనకు దగ్గర ఉన్నప్పుడు మనం ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన దాంట్లో నుంచి ఇతరులకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు సంతోషంగా మనము సహాయం చేసినట్టయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే వాక్యం అంటా ఉంది, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కొందరు అలాగనే మీరు కూడా వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రంలో ప్రవక్తల ద్వారా ఉపదేశం ఇవ్వబడింది. ఇతరులకు సహాయం చేయడము, ఇతరులను బలపరచడము, వాక్యము ద్వారా కావచ్చు, ధర్మ ద్వారా కావచ్చు, వారి అవసరతలు బట్టి నువ్వు సాయం చేసినప్పుడు ఆ సాయాన్ని పొందుకున్న వారు మరి ఆ సమయంలో వారి యొక్క అవసరతను బట్టి మీరిచ్చే సహాయాన్ని బట్టి వారు ఎంతో సంతోషిస్తారు.
కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇతరులకు సహాయం చేయడం, ఇతరులను బలపరచడము, మనకు దేవుడు అనుగ్రహించిన కొలది మనం కూడా ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, బ్రతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అనే మాట 7, 8 వచనాలలో దేవుడు మనకు సమృద్ధిగా మనకి ఇచ్చినప్పుడు మనం కూడా ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉండాలి. ఇతరులకు మన వంతు బాధ్యతగా మనం సహాయం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన బిడ్డలను, మన కుటుంబములను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మనం పొందుకున్న ఆశీర్వాదము, దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకున్న తర్వాత అవి మన దగ్గర ఆ ధనము దాచిపెట్టుకోవడం కాదు, కానీ ఇతరులకు సహాయం చేయాలి, పరిచర్య నిమిత్తం సహాయం చేయాలి, ఇతరుల సేవకుల విషయంలో సహాయం చేయాలి, సంఘాల విషయంలో సహాయం చేయాలి. నీ హస్తాలు ఎప్పుడైతే ఇప్పబడతాదో దేవుడు నీ గృహాన్ని కూడా సమృద్ధిగా దీవిస్తాడు. 100 60 30 దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మనము ఇతరుల గురించి సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. అనాథ బిడ్డలకు, లేదా విధ్వరాన్లకు, లేదా మన ముందు ఎవరైనా పేదవారు కనిపించినప్పుడు మన దాంట్లో నుంచి కొద్దిగా వారికి సహాయం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనం చేసిన సహాయాన్ని బట్టి దేవుడు మనల్ని 100 దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో బలపరచును గాక. ఇచ్చే హృదయాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ హస్తాలు ఇప్పే విధంగా దేవుడు ఇప్పినట్టయితే దేవుడు సమృద్ధిగా మీ కోటలో, మీ గృహాలలో ఏ కొదవ ఉండకుండా సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు నిన్ను, మిమ్మలను, మీ బిడ్డలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకున్నట్టుగా దేవుని అడుగుదాము, ఉదయపూర్వకంగా అడుగుదాము. మనం మంచి ఈవులను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగే విధానంలో ఎలా అడుగుతున్నామో మనల్ని మనం పరిశోధించుకొని మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణాత్మతో దేవుని అడుగుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయకాలము నైనా ప్రభా, మరి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి ప్రభా, హృదయకాలంలో ఆస్కింగ్, సీకింగ్, నాకింగ్ తండ్రి ప్రభా, మరి అడుగుడి, అలాగే వెతుకుడి, తట్టుడి అనే అంశము ద్వారా మాతో మాట్లాడి వాళ్ళని బలపరిచి, వాళ్ళని దీవించి ఆశీర్వదించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు నా యందు నిలిచిండి మీరేమి అడుగుతారో అది నువ్వు ఇస్తానని సెలవిచ్చిన దేవా, వాక్యము ద్వారా మేము నిలిచిండి నీ యందు భయభక్తులలో జీవించినప్పుడు మేము అడిగి వాటిని అన్నిటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనములు, స్తోత్రములు అయ్యా ప్రభా. ఈరోజే కాలం తండ్రి, నీ వాక్యమైన బిడ్డలు కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను వారి కుటుంబంలో దీవించండి, వారి పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు మీకు, మీ కుటుంబములకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.